మనం 2:30 గంటలు పైగా అందరి అభిప్రాయాలు కూడా తెలియజేశారు. చాలామంది మాట్లాడారు. సమావేశం పెట్టాం, మాట్లాడుతున్నాం. ఏమీ లేనప్పుడే పుకార్లు వస్తాయి. ఏమీ లేనప్పుడే పుకార్లు వస్తాయి. మరి పుకార్లు సృష్టించే వాళ్ళు ఎక్కడున్నారు, నిజాయితీ పరులు ఎక్కడున్నారో ఒకసారి శివగారు కూడా ఆలోచన చేయాలి. నిజాయితీ మాట్లాడిన వాళ్ళు ఎక్కడ, పార్టీ కోసం అన్నోళ్ళు ఎక్కడ, జనసేన పార్టీ జెండా మేమే అన్నోళ్ళు ఈరోజు ఏ పార్టీ కార్యాలయంలో కనబడ్డారు అడగాలి మీరందరూ. మేము జనసేన కోసం, మేము పవన్ కళ్యాణ్ కోసం, మేము పవన్ కళ్యాణ్ కోసం. స్వార్థపరులు ఎవరి కోసం? స్వార్థపరులు ఎవరి కోసం? ప్రతి మాటకి ముందు మాటకి వెనక మాట్లాడుతున్నారు కదా. ఎక్కడ ఇల్లు ఈ రోజున? ఎక్కడ మా పోరాటం? 8 ఏళ్ళ నుంచైనా 9 ఏళ్ల నుంచైనా జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక్కరోజు కూడా పదవి ఆశించాలా, గుర్తింపు కోరుకోరా. పనితోనే నాకు గుర్తింపు వచ్చింది, పోరాటాలతోనే ప్రజల మద్దతు వచ్చింది, నాయకుడే ఆశీస్సులు వచ్చినాయి, నాయకుడే ఆశీస్సులు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యకర్త వేసుకున్నది ఒక్క పోతిన మహేషే, ఒక్క పోతిన మహేషే. ఈ రోజుకి ఎవ్వరు కూడా మేము జన సైనికులని చెప్పుకుంటారు, కానీ బ్యానర్ వేసుకునేటప్పుడు మాత్రం జనసేన నాయకుడని వేసుకుంటారు. నేను మాత్రం లక్షల రూపాయల బ్యానర్లు, హోర్డింగులు కట్టినా దాని మీద జనసేన పార్టీ రాష్ట్ర కార్యకర్తనే వేసుకున్నా. కావాలంటే సాక్ష్యాలు చూపిస్తా. విజయవాడ నగరంలో రామవరపాడు రింగ్ దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు పవన్ కళ్యాణ్ గారు అగ్రి గోల్డ్ గురించి మాట్లాడడానికి వస్తే, రాజధాని కోసం వస్తే హోర్డింగ్స్ అన్నీ, బ్యానర్లు అన్నీ మొత్తం వేసాం. దాని మీద ఉన్న పేరు పోతిన వెంకట మహేష్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యకర్తని. అది నా నిబద్ధత, అదే నా నిబద్ధత. ఇవాళ జనసేన పార్టీ పేరు చెప్పుకొని, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని మేము పార్టీ కోసమే